వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం సంక్రాంతికి స్పెషల్గా చేసుకునే పిండి వంటలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. అవి అరిసెలు, కజ్జికాయలు, చెక్కలు, జంతికలు, చెక్క పకోడీలు ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. మన ట్రెడిషనల్ పిండి వంట చెక్కలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. దానికి కావాల్సింది బియ్యపు పిండి అండి, పెసరపప్పు అండి, ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఒక కప్పు తీసుకున్నాను. పచ్చిశనగపప్పు, ఇది కూడా ఒక అరగంట నానబెట్టాలండి. వెన్నపూస అండి, ఇది ఒక 50 గ్రాములు సరిపోతుందండి ఒక కిలో పిండికి. కరివేపాకు, నువ్వులండి, తెల్ల నువ్వులు, ఉప్పు, కారం. ముందుగా బియ్య పిండి తీసుకొని దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కారం కావాలంటే పచ్చికారం కూడా, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను ఎర్రకారం వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చిశనగపప్పు, వెన్నపూస, నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ముందర కలుపుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్న వెన్నపూస అయితే చాలా బాగా వస్తాయండి చెక్కలు. రేషన్ బియ్యం అయితే చెక్కలు చాలా బాగా వస్తాయండి. వెన్నపూస లేకపోతే బయట కుకింగ్ బటర్ అయినా బాగానే ఉంటుందండి. లేకపోతే డాల్డా అయితే చెక్కలకి చాలా మంచి కాంబినేషను. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, వాటర్ వేసి కూడా బాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇది పలచగా అసలు అవ్వకూడదు. మన చపాతీ పిండిలాగా చాలా గట్టిగా ఉండాలి. బియ్య పిండి కూడా మనం పట్టించుకున్నదైతే బాగుంటుందండి రెడీమేడ్ బియ్య పిండి కన్నా. ఇదిగోండి, ఇలా గట్టిగా ముద్దలాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము. దీంట్లో కావాలి అంటే పల్లీలు కూడా వేయించి యాడ్ చేసుకోవచ్చండి. సగ్గుబియ్యం కూడా నానబెట్టి యాడ్ చేసుకోవచ్చు. చెక్కల్ని ఒత్తుకోవడంలోనే క్రిస్పీనెస్ వస్తుందండి. పూరీ ప్రెషర్ ఉంటే దానికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ వేసేసుకొని దానికి ఆయిల్ రాసుకొని ఉండబెట్టేసి ప్రెస్ చేసుకోవచ్చు. ఇది చాలా లేట్గా అవుతుందండి ప్రాసెస్. ఇది కాకుండా తొందరగా అయిపోయే రెండో మెథడ్ చూద్దామండి. పాలిథీన్ కవర్ పెద్దది తీసేసుకొని దానికి బాగా ఆయిల్ రాసేసుకోవాలి. మన షాపింగ్ మాల్స్వి వాటివి ఉంటాయి కదా, అవైనా బాగానే ఉంటాయి. ఇలాంటి పెద్ద క్యారీ బ్యాగ్ ఉంటే దాన్ని కట్ చేసుకొని ఇలాగ నీట్గా రెండు వైపులు నూనె రాసుకొని వరుసగా ఉండలు పెట్టుకుంటూ వెళ్ళాలండి. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా అన్నీ పెట్టేసుకొని కొద్దిగా దూరంగా కవర్ క్లోజ్ చేసేసుకొని మనకి ఇలాంటి కేక్ బౌల్ రౌండ్గా ఉంటుంది కదండి, దాన్ని తీసుకుందాం. చిన్న కేక్ బౌలు, దాంతో ఇలా ఒక్కొక్క ఉండని గట్టిగా ప్రెస్ చేసేద్దాం. ఇలా అయితే మనకి ఒక్కసారే 6 మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒత్తేసుకోవచ్చండి. పూరీ ప్రెషర్తో అయితే ఒక్కొక్కటి ఒత్తుకుంటూ ఉండాలి, టైం చాలా డిలే అవుతుంది. ఇలా అన్నీ రెడీ అయిపోయినాయి కదా, చూసారా ఎంత రౌండ్గా ఈవెన్గా వచ్చినాయి కదా. తీయడానికి కూడా ఎంతో ఈజీగా వచ్చేస్తాయి మనకి. ఇప్పుడు ఆయిల్ హీట్కి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ చెక్కల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. చూసారా ఎంతో ఈజీగా అతుక్కోకుండా వచ్చేసింది. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒకవైపు కాలంగానే రెండో వైపు తిప్పేసుకోవాలండి. చెక్కలు వేయంగానే అసలు టచ్ చేయొద్దండి. ఒక 2 నిమిషాలు కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకోవాలి. ఇదిగోండి, ఈ కలర్ రాగానే పొయ్యి ఆపేసి తీసుకోవాలండి. మరీ నల్లగా వచ్చేటట్టు ఉంచకూడదు. ఈ కలర్ ఉంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చెక్కలు రెడీ. సంక్రాంతి స్పెషల్ అరిసెలు ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా బియ్యాన్ని బాగా 3 సార్లు కడిగి ఒక
12 నుంచి 16 గంటలు నానబెట్టుకోవాలండి. ఒక 16 గంటల తర్వాత నీళ్ళని వడగట్టేసి మొత్తం నీళ్ళని వడగట్టేసుకోవాలండి. దీన్ని పిండి పట్టించుకోవాలి, లేదా మిక్సీలో వేసుకుంటే మటుకు జల్లించుకోవాలండి పిండిని. ఇలా మెత్తగా పిండి పట్టేసుకోవాలి. ఇది తడారకుండా దీనికి ఇలా గుడ్డ కప్పేసి పక్కన పెట్టుకోవాలండి. ఇది పిండి పట్టించిన వెంటనే మనం బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లాన్ని సన్నగా తరుక్కోవాలండి. ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు దీన్ని వెడల్పాటి మందం గిన్నె తీసుకుందాం. కుక్కర్ గిన్నె తీసుకొని బెల్లం అంతా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం రానిద్దామండి. ఇది కిలో బెల్లం తీసుకున్నానండి. 2 కిలోల బియ్యపిండికి కిలో బెల్లం అండి. కిలోకి అరకిలో అండి. బియ్యపిండి కొద్దిగా ఎక్కువే పట్టించుకోండి, ఒక్కోసారి ఎక్కువ పడుతుంది. పిండి తక్కువైతే మనం ఏమి చేయలేమండి, అరిసెలు పాడైపోతాయి. ఇలా కలుపుతూ ఉండాలండి. ముదురు పాకం రావాలి మనకి, ఉండపాకం. అది వచ్చేదాకా పొయ్యి మీద కలుపుతూ ఉండాలండి అడగొంటకుండా. ఇప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి వేసుకుందాము. కావాలంటే పంచదార పాకంతో కూడా అరిసెలు చేసుకుంటారండి, కానీ బెల్లం పాకంతో చాలా బాగుంటుంది. దగ్గరకు వచ్చేస్తుందండి పాకం. మనకి ముదురు పాకం రావాలండి. అయిపోయింది, పాకం వచ్చేసింది. ఓసారి వాటర్లో వేసుకొని మనకి ఉండొచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా ఉండకట్టిన తర్వాత మనం అలా ఉండొచ్చేయాలండి. అలా వేస్తే సౌండ్ రావాలి మనకి, అప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు వెంటనే దీంట్లో మన తడి బియ్య పిండి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండపాకం రాగానే పొయ్యి ఆపేసుకొని పిండి పోసుకొని కలుపుకోవాలండి. పొయ్యి ఆన్ చేయకూడదు. దీనికి స్టోర్ బియ్యం అయితేనే బాగుంటాయండి. అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి. మామూలు బియ్యంతో అంత బాగా రావండి ఇవి. పాకం కరెక్ట్గా వస్తే అరిసెలు చాలా బాగా వస్తాయండి. పాకం కనుక కొద్దిగా లేతైనా ఇంకా ముదిరైతే గట్టి అరిసెలు అయిపోతాయి, లేతదైతే సాగుతూ ఉంటాయి అరిసెలు. కాబట్టి కిలో బెల్లానికి 2 కిలోలు బియ్యం అండి. ఒక డబ్బా ఎక్కువే పోసుకోండి. పిండి మిగిలిన ప్రాబ్లం ఏం లేదు, కానీ తక్కువైతే పాడైపోతాయండి అరిసెలు. ఇలా బాగా చూసుకుంటూ కలుపుకోవాలండి. గట్టిగా చలిమిడి అయిపోవాలి మనకి. ఇప్పుడు దీంట్లో నువ్వులు కడిగేసి వేసేసుకుందాము. కొంతమంది పైన అద్దుకుంటారండి, మన దీంట్లోనే వేసేసుకుందాము. గట్టి పడిపోయింది కదండి చలిమిడి. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసుకుందామండి. బాగా నెయ్యి వేసుకుంటే అరిసెలు బాగా టేస్టీగా ఉంటాయండి. తినేటప్పుడు నేతి స్మెల్ వస్తుంది. మీరు నేతిలో వేయించుకోక్కర్లేదు అనుకునే వాళ్ళు ఇట్లా చలిమిడిలో నెయ్యి ఎక్కువ వేసుకొని నూనెలో వేయించుకోవచ్చు. మరీ పిండి గట్టిగా రాయిలాగా కూడా అవ్వకూడదండి, కరెక్ట్గా ఇట్లా ఉండాలి. కొద్దిగా చల్లారితే మళ్ళీ గట్టి పడుతుంది. మరీ గట్టిగా అయితే అరిసెలు ఇరిగిపోతూ ఉంటాయండి వేస్తుంటే. మనం రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక అరగంట వదిలేద్దాము. చల్లారిన తర్వాత మనం అరిసెలు తీసుకుందాము. బియ్యపిండి పట్టంగానే పాకం బట్టి ఇలా చలిమిడి చేసేసుకోవాలండి, లేకపోతే అరిసెలు రావు. చలిమిడి చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత అరిసెలు చేసుకున్న ప్రాబ్లం లేదు కానండి, పిండి మటుకు తడారకుండానే పాకం పట్టుకోవాలి. మనం చలిమిడి చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నేను నెయ్యి పోస్తున్నానండి. కావాలంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. నెయ్యి పోసుకొని అది కాగిన తర్వాత పాల కవర్ మీద కొద్దిగా నూనె రాసుకొని అరిసెలు మనం ఒత్తేసుకొని ఈ నేతిలో వేసి వేయించేసుకుందాము. అరిసెలు కరకరలాడుతూ రావాలంటే పల్చగా ఒత్తుకోండి. కాస్త పిండిగా కావాలి తినేటప్పుడు అనుకుంటే కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి. ఒకేసారి ఇట్లా 4-5 కవర్ల మీద ఒత్తేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇది వేగడం వెంటనే అయిపోతుంది. మనకి పిండి పట్టుకొని పాకం పట్టుకోవడమే ప్రాసెస్ ఇది. నెమ్మదిగా కాగిన నేతిలో మనం ఒత్తుకున్న అరిసెల్ని వేసేద్దాము. ఒకటి వేసిన తర్వాత కొద్దిగా టైం తీసుకొని రెండోది వేసుకుందాం. అప్పుడు అతుక్కోకుండా బాగా వస్తాయండి అరిసెలు. ఇవ్వండి, మరీ నల్లగా ఏదాకా ఉంచకండి. ఇప్పుడు అరిసెల చెక్కలు ఉన్నాయి కదండి, దాని కింద ప్లేట్ పెట్టుకొని ఒత్తేసుకుందాము.
బాగా నూనె పీలుస్తుందండి ఇది, కాబట్టి గట్టిగా ఒత్తుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఒత్తేయాలండి, చల్లారితే మనకి నెయ్యి రాదు. ఇలా గట్టిగా నేతిని ఒత్తేసుకున్నాం కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. ఈ అరిసెల చెక్కలు లేని వాళ్ళు మనకి తురుముకునేది ఉంటుంది కదండి, తురుముకునే దాని మీద లేకపోతే కూరలు వడపోసే దాని మీద ఇట్లా అరిసి పెట్టుకుని అప్పడాల కర్రతో ఒత్తేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ. కజ్జికాయలు ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావాల్సింది గోధుమ పిండి 1 కప్పు, బియ్యం పిండి, పుట్నాలు, ఎండు కొబ్బరి పౌడర్ అండి, యాలకులు, బెల్లం పౌడర్ అండి, వెన్నపూస. ముందుగా ఒక బౌల్లో ఫస్ట్ గోధుమ పిండి తీసుకుందాం. 1 కప్పు గోధుమ పిండి. 1 కప్పు గోధుమ పిండి అయితే 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే బాగా గట్టిగా వస్తాయండి కజ్జికాయలు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ బటర్ తీసుకుందాము, కొద్దిగా ఉప్పు. ఇవన్నీ ముందర బాగా కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకుందామండి. ఇదిగోండి, ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇప్పుడు మిక్సీ జార్లో పుట్నాల్ని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని దాంట్లో మనం బెల్లం పౌడర్ 1 కప్పు, ఎండు కొబ్బరి పౌడరు 1 కప్పు, మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి పుట్నాల పౌడరు, అది కూడా 1 కప్పు, కొద్దిగా యాలకుల పొడి. ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి పౌడర్ని. ఇది కజ్జికాయలోకి స్టఫింగ్ పౌడర్ అండి. బెల్లం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, కానీ అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు రెడీమేడ్గా బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి, అది యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కజ్జికాయలకి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చపాతీ పిండి, అది తీసుకొని అన్నీ ఉండలు చేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు అప్పడాల పీట మీద కొద్దిగా బియ్యం పిండి చల్లుకుందాము. ఒత్తుకోవడానికి కూడా బియ్యం పిండే వాడుకుందాము. దీన్ని ఇప్పుడు చపాతీలాగా ఒత్తేద్దామండి. ఇలా చపాతీలాగా ఒత్తేసుకుందాము. ఇప్పుడు కజ్జికాయల చెక్క ఉంటుంది కదండి, కజ్జికాయల చెక్కకు కూడా బియ్యం పిండి వేసుకుందాము అతుక్కోకుండా. ఇప్పుడు మనం ఒత్తుకున్న చపాతీని దీని మీద వేసేసుకొని మధ్యలో కొద్దిగా గుంటలాగా చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ని దీంట్లో నిండుగా వేసుకుందాము. చుట్టూతా వాటర్తో ఇలా తడిగా చేసుకుందామండి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు అతుక్కోవడానికి. ఇలా చెక్కని ఫోల్డ్ చేసేస్తే గట్టిగా అంటే కజ్జికాయ రెడీ అయిపోతుంది. చుట్టూతా ఉన్న ఎక్సెస్ పిండిని తీసేసుకుందాము. ఇవ్వండి, కజ్జికాయ రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ చేసేసుకొని పెట్టుకుందాము. ఆయిల్ హీట్కి పెట్టుకుందామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కకూడదు, మీడియంగా హీట్ ఎక్కితే సరిపోతుంది. కజ్జికాయలు వేయించేటప్పుడు మొత్తం కజ్జికాయల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించాలండి, అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. దీంట్లో బియ్యం పిండి బదులు కావాలంటే మైదా పిండి కూడా వాడుకోవచ్చండి. బియ్యం పిండి అయితే క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇవి పగలకుండా జాగ్రత్తగా చిన్న గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే కాలిస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెడితే ఊరికే నల్లగా కలర్ వస్తుంది తప్ప క్రిస్పీనెస్ రాదండి. కలర్ చేంజ్ అయిపోయింది కదా, కజ్జికాయల్ని తీసేద్దామండి. రెడీ అయిపోయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ట్రెడిషనల్ పిండి వంట కజ్జికాయలు రెడీ. 2 రకాల జంతికలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అవి 1 పెసర జంతికలు, శనగపిండి జంతికలు. వాటికి కావాల్సింది బియ్యం పిండి, పెసరపప్పు, కారం,
నువ్వులు, వాము, ఉప్పు, శనగపిండి. ముందుగా శనగపిండితో జంతికలు ఎలా చేయాలో చూద్దాము. 2 కప్పులు బియ్యపిండి, శనగపిండి 1 కప్ అండి. ఎక్కువ బియ్యపిండి వేస్తే గట్టిగా వస్తాయి, 1కి 2 కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, కారం, నువ్వులు ఎక్కువ వేసుకోండి, బాగా టేస్ట్గా ఉంటాయి. వాము, అన్నీ బాగా కలుపుకోవాలి. దీంట్లో వెన్నపూస కానీ కాగిన నూనె కానీ పోయాల్సిన అవసరం లేదండి, బాగా క్రిస్పీగా వస్తాయి. పిండి కలుపుకోవడంలోనే గట్టిగా కలుపుకుంటే చాలా బాగా వస్తుంది మనకి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా గట్టిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నామండి, ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం పెసర జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాము. పెసరపప్పుని కుక్కర్లో మెత్తగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ పెసరపప్పుని ఒక బేసన్లో తీసేసుకొని మెత్తగా చిదిమేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. కావాలంటే ఇంకో 1/2 కప్పు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కారం, నువ్వులు, వాము వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ముందు ఇవన్నీ బాగా కలిసిన తర్వాతే నీళ్లు పోసుకోవాలండి, లేకపోతే సరిగా కలవవు. జంతికలు మనం చేసేటప్పుడు పేలుతాయి అన్నమాట. ఇలా బాగా ముందర కలిపేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. వేయించేటప్పుడు కొద్దిగా నీళ్లు చూసుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా గట్టిగా కలుపుకోవాలండి ఎక్కువసేపు. దీంట్లో కూడా వెన్నపూస కానీ నూనె కానీ వేయాల్సిన పని లేదు. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. పెసర జంతికలు కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇలా గట్టిగా చేసేసుకోవాలి. ఇదేమో పెసర జంతికల ముద్దండి, ఇదేమో శనగపిండి జంతికలు. ఇప్పుడు ఈ ముందుగా శనగపిండి జంతికలు వేసుకుందాము. జంతికలు గొట్టంలో పెట్టేసుకొని రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు బాండీలో నూనెని వేడి చేసుకుందాము. హీట్ అయిందో లేదో కొద్దిగా పిండి వేసుకొని చూసుకుందాము. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాతే జంతికలు వేయాలండి, లేకపోతే ఉడకవు. ఇప్పుడు జంతికలు వేసేసుకుందాము. సిమ్లో పెట్టి వేసుకోండి. అదిగోండి శనగపిండి జంతికలు రెడీ అయిపోయినాయి. రెండో వైపు కూడా తిప్పుకుందాము. నూనె బాగా నిండుగా పోసుకుంటే రెండో వైపు తిప్పుకునే పని కూడా ఉండదండి. ఇప్పుడు పెసరపప్పు జంతికలు చేసుకుందాము. దీని కలర్ చేంజ్ తెలుస్తోంది కదండి మనకి. సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా వేసుకుందాము. జంతికలు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలండి, ఆయిల్ పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు కాలిపోయింది కదా, రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాము. రెండో వైపు తిప్పాల్సిన పని లేదు, కానీ వేస్తే ఏదైనా పచ్చి ఉంటే పోతుంది. రెడీ అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా పెసరపప్పు జంతికలు, శనగపిండి జంతికలు రెడీ. ఈరోజు మనం చెక్క పకోడీలు, ఆ పిండితోనే ఇంకో 2 రకాల ఐటమ్స్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. వాటికి కావాల్సింది పుట్నాలు, బియ్యం పిండి, ఉప్పు, కారం, నువ్వులు. ముందుగా పుట్నాల్ని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 2 బౌల్స్
బియ్యం పిండి అండి, 1 బౌలు పుట్నాల పౌడర్కి. పుట్నాల పౌడర్ మిక్సీలో వేసుకున్నాం కదండి, ఖచ్చితంగా జల్లించాలి, లేకపోతే అక్కడక్కడ పుట్నాలు ఉంటే మనకి చెక్క పకోడీలు దిగవన్నమాట. దీంతో చెక్క పకోడీలే కావండి, 2-3 రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. బాగా జల్లించేసుకోవాలండి. చూసారా, పుట్నాలు ఉన్నాయి కదా. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. కొలతకి 1కి 2, 1 కప్పు పుట్నాల పౌడర్కి 2 కప్పుల బియ్యం పిండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, కారం, దీంట్లో వెన్నపూస, నూనె, కాగబెట్టి నూనె ఏమీ వేయక్కర్లేదండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నువ్వులండి వేసుకొని బాగా కలుపుకుందాం. ముందుగా పొడిపిండిని కలుపుకొని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలండి. ఇలా గట్టిగా పిండి కలుపుకోవాలి. పలచనైతే ఆయిల్ పీలుస్తాయండి, క్రిస్పీగా రావు. ఇప్పుడు ఒక కడాయిలో నూనె పెట్టుకుందాము, కాగబెట్టుకుందాము. చక్రాల గిద్దలో ఈ షేప్ తీసుకోండి, ప్లెయిన్ ఉన్నా తీసుకోండి. దీన్ని ఇప్పుడు బౌల్లో పెట్టేసుకొని చక్రాల గిద్దల్లో పెట్టేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం చెక్క పకోడీలు చేసేసుకుందాం. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. పుట్నాలతో చేసాం కదా. కలర్ కూడా మనకి ఏమి ఎర్రగా రావండి, తెల్లగానే ఉంటాయి. ఇవి రెడీ అయిపోయినాయండి. కలర్ చేంజ్ అవ్వకముందరే తీసేయండి, కలర్ చేంజ్ అయితే టేస్ట్ బాగుండవు. ఒకవేళ మీకు గనక ఈ చక్రాల గిద్దలు లేకపోతే మనం ఇలా కూడా చేసుకోవచ్చండి. ఆలూ స్లైసర్ ఉంటుంది కదండి, దాంతో కూడా ఇలా చేసుకుంటే పాపడ్స్ లాగా చాలా బాగా వస్తుంది. అదిగండి, ఆలు పిండిని తీసుకొని ఆలూని ఎలా గ్రేట్ చేస్తామో అలా గ్రేట్ చేసేయడమే. ఇవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇవన్నీ పల్చగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా వేగిపోతాయండి. కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి. ఈ టైప్ కూడా మనం ఈ పిండితో చేసుకోవచ్చు. ఇది ఈ పిండితోనే చాలా క్రిస్పీగా వస్తుందండి. వేగిపోయినాయి కదా, ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాం. అలాగే వీటితో మనం జంతికలు కూడా చేసుకోవచ్చండి. ఈ ఒక్క పిండితో మనం 3 రకాలు చేసుకోవచ్చు. పిల్లలు బాగా ఇష్టపడతారండి ఈవినింగ్ స్నాక్స్కి. వేగిపోయినాయి కదండి జంతికలు, వీటి కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారండి జంతికలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ పాపడ్స్ కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా పలుచగా వస్తాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. అదిగోండి, ఇవి చెక్క పకోడీలు అంటే వీటిని రిబ్బన్స్ అని కూడా అంటారు. ఇవి చాలా పలుచగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారా ఎంత పలుచగా ఉన్నాయో. అంతేనండి, ఎంతో సింపుల్గా ఒక చెక్క పకోడీ పిండితో 3 రకాల ఐటమ్స్ మనం చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోకండి.